హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము. దేవుని బిడ్డలారా, మనిషి హృదయములో సంతోషము, దుఃఖము, ఆనందము పుట్టించబడుతూ ఉంటుందన్నమాట. ఆలోచనలు పుట్టించబడుతూ ఉంటాయి. అయితే దేవుడు ఏం పుట్టించును హృదయంలో, అపవాది ఏం పుట్టించును అనేది మనం తెలుసుకోవాలి. నీ హృదయ అంతరంగంలో ఉదయం లేచినప్పటి నుండి కూడా అనేక రకాలైన ఆలోచనలు, మాటలు పుట్టించబడుతూ ఉంటాయి. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇర్మియా గ్రంథం 23:5 నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. దేవుడు చెప్తున్నాడు, దావీదునకు నీతి చిగురును పుట్టిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఒక నీతి కలిగినటువంటి ఆలోచన, నీతి కలిగిన క్రియలకు కావలసిన ఆలోచనలను పుట్టిస్తూ ఉంటాడు అంతరంగంలో నీతికి సంబంధించిన వాటి విషయాల్లో నీతిగా బ్రతకడానికి, నీతిగా ఉండడానికి, నీతి కలిగిన ఆలోచనలు కలగడానికి ఆయన పుట్టిస్తూ ఉంటాడు. నీతిని నీలో పుట్టిస్తూ ఉంటాడు. నీతిని కలిగి బ్రతికేటట్లుగా నీలో పుట్టిస్తూ ఉంటాడు ఆలోచనలను. అయితే అపవాది కూడా పుట్టిస్తూ ఉంది. మనము యోహాను సువార్త 13:2 మనం చూసినట్లయితే యూదా హృదయములో, ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది క్రీస్తును అప్పగించాలని ఆలోచన పుట్టించి ఉండేనంట. ఇస్కరియోతు యూదాలో ఎటువంటి ఆలోచనలు పుట్టించబడినాయి? ఎవరి ద్వారా పుట్టించబడినాయి? సాతాను ద్వారా పుట్టించబడినాయి. ఏం పుట్టించినాడు వాడు? క్రీస్తును అప్పగించాలని పుట్టించినాడు. దేవుడేమో దావీదు హృదయంలో, దావీదు విషయంలో నీతి చిగురును నేను నీకు పుట్టిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇక అపవాదేమో ఇస్కరియోతు యూదా హృదయములో క్రీస్తును అప్పగించే ఆలోచన పుట్టించినాడు. నీ హృదయంలో ఏ ఆలోచనలు పుడతా ఉన్నాయి? నీ హృదయంలో పుట్టే ఆలోచనలు నీకు ఏం తీసుకొని వస్తున్నాయి? నీతిని తెస్తున్నాయా? దుర్మార్గతను తెస్తూ ఉన్నాయా? దేవుడి యేసుక్రీస్తు పక్కనే ఉంటూ, యేసుక్రీస్తు పరిచర్య చేస్తూ, యేసుక్రీస్తు మాటలు వింటూ, అద్భుతాలు చూస్తూ, అద్భుతాలు చేసినాడు కూడా ఇస్కరియోతు యూదా. అటువంటి యూదా చివరికి క్రీస్తును అప్పగించాలనే ఆలోచన సాతాను పుట్టిస్తే దానికి లోబడిపోయినాడు. నీతి చిగురుగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? క్రీస్తు నీతిమంతుడై ఉన్నాడు. క్రీస్తు వలె మనము బ్రతుకుతూ నీతికి సాక్షులముగా నువ్వు జీవించాలి. నీతి నిమిత్తము హింసించబడేవారుగా క్రీస్తు కొరకు బ్రతకాలి. అటువంటిది లేకుండా ఈ రోజుల్లో చాలామంది ఇస్కరియోతు యూదాల వలె అపవాది సంబంధమైన ఆలోచనలకు చోటిచ్చి క్రీస్తును అమ్మేసుకుంటున్నారు, సాక్ష్యం పోగొట్టుకుంటున్నారు, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, దేవునికిచ్చే ప్రథమ స్థానాన్ని పోగొట్టుకుంటున్నారు, లోకానికి ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ హృదయంలో ఏం పుట్టుచున్నాయి అనేటువంటిది వ్యక్తిగతంగా నువ్వు పరీక్షించుకొని, సాతాను సంబంధమైనవి పుడుతున్నాయా? దేవుని సంబంధమైనటువంటివి పుడుతూ ఉన్నాయా? దేవుని సంబంధమైనవి పుడితే దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. నువ్వు కూడా దేవునిలో ఆనందిస్తావు. దేవునిలో గొప్పగా ఆయన రక్షణానందాన్ని నువ్వు పొందుకుంటావు. దావీదు గారు అంటారు ఇదే మాట, దావీదు కీర్తనలు 51:12 నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. పోగొట్టుకున్నాడు దావీదు బత్షెబా విషయంలో తప్పు చేసి, కానీ ఆయన పశ్చాత్తాపము, ఆయన కన్నీరు కార్చటము, దిండు తేలి ఆడేదంట ఆ కన్నీటితో.
అలాగా కన్నీరు కార్చి 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 ప్రభు దగ్గర అడుగుతా ఉన్నాడు, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించుము. దేవుడు పోగొట్టుకున్న వాటిని పుట్టిస్తూ నీతిగా బ్రతకడానికి నేర్పిస్తూ ఆలోచనలు పుట్టిస్తే అపవాది క్రీస్తును అమ్ముకునే ఆలోచనలు పుట్టిస్తాడు. ఏ ఆలోచనకు నీ హృదయంలో స్థానం ఉందో ఈ రోజున నువ్వు పరీక్షించుకొని జాగ్రత్త కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు. నిజమే ప్రభు, అనేక ఆలోచనలు పుడతా ఉన్నాయి ప్రభు, హృదయంలో అనేక ఆలోచనలు పుడుతున్నాయి. కానీ నీ యొక్క బిడలుగా నీతి కలిగిన ఆలోచనలు, రక్షణ ఆనందం కలిగించే ఆలోచనలతో నింపబడి నీ సన్నిధిలో ఎదుగునట్లు కృప చూపాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.